వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశీలో మీ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. యూట్యూబ్లో చూసి ఒక్కటైతే నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను, అదైతే చేయాలి అని చెప్పి. ఎలాగో పొటాటోస్ కూడా ఉన్నాయి, వాటికి న్యాయం చేసినట్టు ఉంటాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సమోసాకి స్టఫింగ్ ఎలా చేసుకుంటాము సేమ్ అలానే చేసుకుంటాం. ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను, దాన్ని స్మాష్ చేసి పెట్టాను అనమాట. దాన్ని కలుపుతున్నాను. మీ దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసుకోండి, కారాలు, ఉప్పు, కారాలన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి సేమ్ అలానే. సమోసా స్టఫింగ్ అనమాట ఇది. చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. చపాతీ చేస్తున్నట్టు సన్నగా అయితే చేసుకోవాలి. తర్వాత దాని మీద స్టఫింగ్ అయితే పెట్టుకుని సన్నగా మొత్తం అంతా చపాతీ మొత్తం అప్లై చేసి రౌండ్గా చుట్టుకోవాలి. తర్వాత దాన్ని చుట్టుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇంకా ఆయిల్లో వేసేయడమే వీడియోలో చూపిస్తున్నట్టు. ఏదైనా వంటకం ట్రై చేస్తే కనుక ఇది బాగా వస్తే కానీ ట్రై చేయొద్దు. పూర్తిగా చూసి మంచిగా వస్తుంది అనుకుంటేనే ట్రై చేయండి. అటు సైడ్ ఇటు సైడ్ ఆయిల్లో వేగుతుంది కాబట్టి క్రిస్పీగా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి స్టఫింగ్ తగ్గట్టు ఇంకా మసాలాలు ఇంకా స్పైసెస్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. కట్ చేస్తున్నప్పుడు కొంచెం మీడియం సైజుగా కట్ చేయండి, చిన్న చిన్నగా. మరీ పెద్దగా కట్ చేస్తే కనుక మిడిల్లో ఉడకదు, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఎలాంటివి ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.